దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ఆరాధనలో పాఠ్యాంశము హేబేలును గురించి మన యొక్క ఎదుట బోర్డులో రాయబడి ఉన్నది. హేబేలు వాజ్ ఫస్ట్. హేబేలు మొదటివాడు. ఆయన వేటిలో మొదటివాడు అనేది మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. అసలు సృష్టిలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే ఆదాము, అవలు. ఈ యొక్క ఆదాము, అవలు వారి గురించి మనం ఆలోచన చేయట్లేదు, కానీ వారికి జన్మించినటువంటి రెండవ కుమారుడు, మొదటి కుమారుడు కయ్యను అయితే రెండవ కుమారుడు హేబేలు. హేబేలు యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటివి, ప్రాధాన్యమైనటువంటి కొన్ని దాదాపుగా 7 సంగతులు మనం ఆలోచించాం. ఓకే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, హేబేలు ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, హేబేలు వాజ్ ది ఫస్ట్ షెపర్డ్. ఆయన మొట్టమొదట గొర్రెల కాపరి. ఆయన గొర్రెలను కాచినవాడు. అసలు ఈరోజు కాపరులుగా ఉన్న వారందరికీ మొట్టమొదటగా ఆ పని ప్రారంభించింది, ఆ పనిని భూమి మీద చెయ్యాలని స్థాపించింది హేబేలే. ఆదికాండానికి మరో పేరు కూడా ఉంది, ప్రారంభముల గ్రంథం. మీ అందరూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు పని చేయొచ్చు. ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉండదు అనుకోండి, చేసుకోవాలి. అసలు ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? దాదాపుగా ఏంటి 50 అధ్యాయాలు, అంతే కదా. 50 అధ్యాయాల్లో అసలు ఎన్ని ప్రారంభాలు ఉన్నాయో ఒకసారి రాయండి. ప్రారంభాలు అసలు ఎన్ని ఉన్నాయి అని ఒక బుక్లో రాసుకోండి. దానికి ప్రారంభాల గ్రంథం అంటారు. ఆది కాండము ప్రారంభం అనేటువంటిది ఏమేమి ప్రారంభమైనవి అక్కడ. అసలు మనకి సృష్టిని గురించి తెలియాలన్నా, దేవుడి గురించి తెలియాలన్నా, మానవ జాతి గురించి తెలియాలన్నా, జంతువుల గురించి తెలియాలన్నా, అసలు ఇశ్రాయేలీయులు ఎవరు, దేవుడు ఆ జనాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాము ఎవరు, ఇవన్నీ తెలియాలంటే ఏ పుస్తకంలో ఉంటాయి? ఆది కాండంలోనే ఉంటాయి. అంటే ప్రతిదానికి ప్రారంభం ఉంది అందులో. దానికి ప్రారంభాల గ్రంథం అని కూడా పేరు ఉందన్నమాట. అందువల్ల ఇందులో మన పితరులు ఆదాము, అవలకి జన్మించినటువంటి రెండవ సంతానమే హేబేలు. హేబేలు ఎదిగిన తర్వాత తాను చేసినటువంటి పని ఏంటో రాయబడింది, గొర్రెల కాపరి. అంటే గొర్రెలను కాచేవాడు. తన వృత్తి అది ఎన్నుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కో పని ఎన్నుకుంటారు, దానికేముంది. ఈ పనే చేయాలి పర్టికులర్గానే ఏమి లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు అనేక మంది ఆయా పనులు ఎన్నుకున్నారు. చేతి పనులు చేసేవారు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఏమంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకరు ప్రారంభించాలి. ఎవరో ఒకరు ప్రారంభిస్తే తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అది ఏమవుతుంది, ఆ పని కొనసాగుతూ ఉంటుంది. కనుక గొర్రెలను కాచేవాడు అతను గొర్రెల కాపరి అని గ్రంథం చెప్తుంది. హేబేలు చేసినటువంటి పనుల్లో మొట్టమొదట మనం ఏం చూసాం? ఆయన గొర్రెలను కాచేవాడు అన్నమాట. మనుషులను కాయడం ఒక ఎత్తు అయితే, గొర్రెలను కాయడం కూడా ఒక ఎత్తే. దావీదు కూడా ఆయన సందర్భాలు అంటాడు, యెహోవా నా కాపరి. ఆ మాట అతనికి ఎలా వచ్చిందంటే, అతను కూడా ఏం కాసేవాడు? గొర్రెలను కాచేవాడు. యెషయాకి 80 కొడుకుల్లో కడసారిపోడు కాబట్టి
అతన్ని తక్కువగా చూశారేమో, ఒకవేళ చూశారు కూడా. తాను ఎన్నుకున్న పని ఏదంటే గొర్రెలను కాచి. అది ఒకవేళ చూడడానికి ఒకవేళ తక్కువ స్థాయిలో కనపడుతూ ఉన్నా, ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, అతను పేదోడా ఆస్తిపరుడా? ఒక 100 గొర్రెలు ఉంటే అసలు ఎంత ఖరీదు చేస్తాయి? ఆస్తిపరుడే. అన్ని గొర్రెలను కూడా చూడండి, వాళ్ళు ఒక చేతిలో ఒక కర్ర పెట్టుకుని అంతమందికి ముందు నడుస్తూ, ఒకళ్ళు వెనక నడుస్తూ చక్కగా వాటిని నడిపిస్తూ ఉంటారు. వాటిని నడిచేటప్పుడు చూస్తూ ఉంటే ఎప్పుడైనా ఫోటో వీడియో తీయండి, ఎలా నడుస్తాయి? చక్కగా ఎవరు నడిపిస్తాడో? తను ఎదుటిన్నటువంటి కాపరి నడిపిస్తాడు. ఆయన నడుస్తున్నప్పుడు వాటిని చూసి యజమానిని మనం అప్రిషియేట్ చేస్తాం. ఇది చక్కగా నడిపిస్తున్నాడు ఇతను కాపరిగా ఉండి. కాపరి చేసేటువంటి పని ఏంటి? ఎక్కడ వాటికి ఆహారం దొరుకుతుందో చూసి తీసుకుని వెళ్ళాలి. కనుక హేబేలు మొట్టమొదట ఎవరని చెప్పబడింది? గొర్రెల కాపరి. రెండో సంగతికి వచ్చేసాం. రెండో సంగతి ఏంటంటే, హేబేల్ వాజ్ ద ఫస్ట్ యాక్సెప్టెడ్ గాడ్ అని ఉంది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా అక్కడ మనము హేబేలును అన్న అక్కడ ఆగదాం. అర్పణ కంటే ముందు దేవుడు ఎవరిని అంగీకరించాడు? హేబేలును అంగీకరించాడు. ఉందా అక్కడ మాట? రెండవది మనం ఏం రాసుకోవాలంటే, దేవుడు మొదటగా హేబేలును అంగీకరించాడు. మనం తెచ్చి అర్పణ అర్పించేసి వెళ్ళిపోతాం, కానీ ముందు అర్పణ యాక్సెప్ట్ చేయాలా? అర్పణ తెచ్చిన మనిషిని యాక్సెప్ట్ చేయాలి. దేవుడు తెచ్చిన వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలి. అసలు తెచ్చిన వ్యక్తి ఎటువంటి స్వభావంతో తీసుకొచ్చాడు? అతని మనసులో ఏముంది? అంతరంగాన్ని ఎరిగినవాడు ఆయన. కాబట్టి నా దేవునికి నేను అర్పణగా తీసుకెళ్ళాలి అనే మనసును చూశాడు. తర్వాత అర్పణ, ఖచ్చితంగా దేవునికి అర్పణ అర్పించాలి, అది కృతజ్ఞత. కానీ తన హృదయం చూశారు ఎలా ఉందో? నా దేవునికి నేను ముందు ఆయన నన్ను అంగీకరించాలి, నేను నచ్చాలి. మనం నచ్చామనుకోండి, మనం తీసుకొచ్చిన అర్పణ కూడా ఎలా ఉంటుంది? నచ్చుతుంది. మనం నచ్చలేదనుకోండి, మనం ఇష్టం లేదనుకోండి, మనం తీసుకొచ్చిన ఎంత విలువైన ఎంత ఖరీదైనటువంటి అర్పణ అయినా కానీ అది దేవుడు ఏం చేయడు? యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేయడు. నీ రెజ్యూమ్లో ముందు నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే అందులో ఉంటాయి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అర్హతలన్నీ అక్కడ ఉంటాయి. పోలీసు ఉద్యోగానికి ఎంత హైట్ ఉండాలి, ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అవి చూస్తారు. అది చూసినప్పుడు రైట్, ఈ పర్సన్ కరెక్ట్గా ఉన్నాడు అని నీకు సెలెక్ట్ చేసేస్తా. దేవుడి దగ్గర కూడా అంతే. దేవుడు హేబేలును మొట్టమొదటగా చూశాడు. ఎవరైనా ఒకవేళ తక్కువ పని ఎన్నుకున్నారనుకోండి, అనుకుందాం, ఏదో తక్కువగా పని ఏదైనా ఎన్నుకున్నారనుకో, నేంటి మా పూర్వీకులు ఈ పని ఎన్నుకున్నారో, ఈ పనిలో నన్ను ఇలా చేశారేంటంటే మనం ఎవరూ సిగ్గుపడవలసిన పని లేదు. నువ్వే పని చేసినప్పటికీ కూడా ఆ పని నీ పూర్వీకులు ఎవరో ప్రారంభించారు, పితరులు ఎవరో ప్రారంభించారు. బంగారం పని కానివ్వండి, కట్టడాల పని కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఇవన్నీ ఎవరు నేర్పించారు తెలుసా? ఇశ్రాయేలే నేర్పించారు. ఐగుప్తులో ఉండగా వాళ్ళు ఎన్ని బిల్డింగ్స్ కట్టారు? ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు దాంట్లో. ఐగుప్తులో ఉండగా ఎంత పంటను పండించారు? వ్యవసాయదారులు ఉన్నారు వాళ్ళు. ఇలాగూ దేవుడు తన స్వజనుల్లో బంగారం పని చేసేవాళ్ళని, వెండి పని చేసేవారిని, వ్యవసాయం చేసేవారిని, గొర్రెలు కాచేవారిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు బైబిల్ విభజించి చదివినప్పుడు అన్ని సంగతులు అర్థమవుతాయి.
అందులో ఈవేళ మొట్టమొదటి వ్యక్తి హేబేలు గురించి మనం ఆలోచించేస్తాం. ఇది మొదట గొర్రెల కాపరిగా గ్రంథంలోకి ఎక్కాడు. నువ్వు దేనికి ఎక్కుతున్నావు గ్రంథంలోకి? ఆరాధనలోకి వస్తున్నావు. ఆదివారం అందరికంటే ఫస్ట్ వచ్చేది ఒక ఆవిడ, మన స్థానిక సంఘంలో ఎవరో అక్కడ కూడా అలాగే వెళ్తారట. ఏమండి, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేవారా, ఆవిడ ఒక్కవారే వచ్చేవారా? మరి అప్పటికి ఎంత టైంకి వాళ్ళ పని ముగించుకునేవారో తెలియదు. అంటే మొట్టమొదట పేరు నా పేరు ఉండాలి. తర్వాత ఆ అలవాటు ఎవరికి అయిపోతుంది? వాళ్ళ పిల్లలకు కూడా అయిపోతుంది. రెండోది మనం ఏం చూసాము అంటే, ఆయన గొర్రెల కాపరిని అనేటువంటి సంగతిని దాటుకుంటూ వచ్చి హేబేలును మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. నిన్ను నన్ను అంగీకరిస్తూ ఉన్నాడా అనేది కూడా ప్రశ్న. ఏమండి, హేబేలును దేవుడు అంగీకరించాడట. రెండు సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. మూడో సంగతికి వచ్చేస్తాం. మూడోది ఏంటంటే, ఇప్పుడు 4వ అధ్యాయము ఆదికాండము 4వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును మొట్టమొదటిగా హేబేలును అంగీకరించాడు. మూడో పాయింట్ మనం ఏం రాసుకుంటామంటే, దేవునికి ఆమోదయోగ్యమైన బలిని అర్పించిన మొదటి వ్యక్తి. దేవునికి మొట్టమొదటి అంగీకారమైన అర్పణ ఇచ్చాడు. తన అన్న కూడా ఇచ్చాడు కదా, ఇలేదా? తన అన్న కూడా ఏమి ఇచ్చాడు? పండిన పంటలో నుంచి ఇచ్చాడు. అంటే పంటలో నుంచి ఇచ్చాడు, ఇవ్వలేదని గ్రంథం ఏం చెప్పట్లేదు. కానీ తాను యొక్క మనసు దేవునికి నచ్చలేదు. హేబేలు యొక్క అర్పణ ఆమోదయోగ్యంగా ఉంది దేవునికి. అంటే ఎంత ఆలోచించుంటాడో తండ్రి. తండ్రి యాక్సెప్ట్ చేసే ముందు మన ప్రిపరేషన్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక హేబేలు తీసుకొచ్చినటువంటి బలి ఏంటిది? గొర్రెపిల్లనా? గొర్రెపిల్లని ఇవ్వటానికే అప్పటికప్పుడు అనుకుంటాడా, లేకపోతే ముందు సిద్ధపాటు ఉంటుందా? సిద్ధపాటు, ప్రతిదానికి ఒక సిద్ధపాటు ఉండాలంటాడు దేవుడు. పౌలు గారు కూడా కొరింథీ పట్టణంలోకి వెళ్ళినప్పుడు 2వ పత్రిక రాస్తే ఏమంటాడో తెలిసే, మీరు ఆదివారం వచ్చుచున్నది అనేటప్పటికీ మీరు ఏం పడాలా? ఏ విషయాల్లో సిద్ధపడాలంటే అన్ని విషయాలను సిద్ధపడాలి. ఆదివారం సిద్ధపడకూడదు. యూదులకు సిద్ధపాటు దినం ఏ రోజు? యూదులకు సిద్ధపాటు దినం ఏ రోజు? శుక్రవారం. వాళ్ళు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలంటే గనుక ఏ రోజున సిద్ధం చేసుకోవాలి? వాళ్ళు శుక్రవారమే ప్రిపరేషన్ చేసుకోవాలి. అందుకే శుక్రవారానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చేస్తారు మనోళ్ళు కూడా. ఉపవాస కూడిక శుక్రవారమే పెడతారు. ఏదైనా మీటింగ్ అంటే శుక్రవారం పెడతారు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటి రోజు ఏ రోజుగా ప్రకటించబడింది? ఆదివారం ప్రకటించబడింది. మన జీవితాలు ప్రధానమైనటువంటిది ఆదివారం. మిగిలిన రోజులన్నీ కూడా దేవుని ఆరాధన చెయ్యం. ఆ రోజు ఏదో కీర్తనలు పాడుకుంటాం, దేవుని స్తుతిస్తాం, కృతజ్ఞత కూడుకులు పెట్టుకుంటాం. కానీ ఆదివారం ఖచ్చితంగా దేవుని ఏం చేస్తామంటే ఆరాధన చేస్తాం. ఇది ఆరాధన దినం, ప్రభువు దినం, పునరుత్థాన దినం, ఏమండి వారంలో మొదటి దినం. ఈ పేర్లన్నీ ఉన్నాయి దీనికి. మరి యూదులు ఎప్పుడు సిద్ధపడేవారంటే విశ్రాంతి దినానికి. విశ్రాంతి దినాన్ని అంగడిలో ఏ వస్తువు ఏం చేయరు, అమ్మరు. విశ్రాంతి దినం సెలవు రోజు వాళ్ళకి. మనకే రోజు సెలవు రోజు? అసలు మనకు సెలవే లేదనుకోండి. మనకు సెలవు ఉందా? ఇక సెలవు అని దేవుడు అన్నాకే సెలవు మనకి. ఇంకప్పుడు దాకా ఏం లేదు ఈ దేహానికి. ఇప్పుడు మేము బయలుదేరేటప్పుడు ఒక ఆవిడ మాకు ఎదురుపడుతూ వెళుతుంది. ఏంటనండి, నాకు అసలు జీవితానికి రెస్ట్ లేదంట. నీకే కదా, ఎవరికీ లేదన్నాను. వచ్చిందంట. ప్రియమైన దేవుని వారు, సిద్ధపాటు. ఎప్పుడు సిద్ధపడి ఉంటాడు అతను? హేబేలు, నేను అర్పణ తీసుకెళ్ళాలి. ఇందులో మంద ఎక్కువ ఉంది కదా, ఆ మందలో ముందు పుట్టిన తొలిచూలు ఎత్తుక్కోవాలి. ఆ ఎత్తుక్కుని ఇది దేవునికి ఎన్ని గంటలకు తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా బలివ్వాలి,
ఇవన్నీ కూడా అంత సిద్ధపాటు చూడండి ఎలా ఉంటుందో. క్రైస్తవులుగా మనం కూడా సిద్ధపాటు ఉండాలి. సిద్ధపరచు దినం, క్రైస్తవులకి సిద్ధపరచు రోజు ఎప్పుడు రోజు? మనకి సిద్ధపడే రోజు ఏ రోజు అండి? శనివారం నాడే ప్రిపరేషన్ అయిపోతాం. ఇప్పుడు నేను ప్రసంగం చేయాలనుకోండి, ఎప్పుడు ప్రిపరేషన్ అవుతాను? అప్పటికప్పుడు అవ్వదు. నేను నిలబడేటప్పుడు దాదాపుగా తక్కువ అనుకుంటే 2 ప్రసంగాలు నా ముందు పెట్టుకుంటాను. 3 ప్రసంగాలు ఉంటాయి, కానీ 2 ప్రసంగాలు ఖచ్చితంగా సిద్ధపడి రెడీగా ఉంటాను. ఏమో ఆ సమయానికి ఒకవేళ నా టాపిక్ మార్చాలనుకోండి, మార్చేస్తాను. కూర్చుని ముందే ప్రసంగాన్ని నిలబడే ముందే టాపిక్ మారుద్దాం అనుకున్నాను. మళ్ళా సరే ఈ రోజుకి ఈ ప్రసంగం కొనసాగిద్దాం అనిపించింది. ప్రియమైన దేవుని వారలారా, ప్రిపరేషన్ ఖచ్చితంగా మనకు అవసరం. అసలు యేసు ప్రభు వారు కూడా ప్రతిరోజు పెందలకాడే లేచి తండ్రికి ప్రార్థన చేసుకునేవాడు. అంటే దాన్ని కూడా ఏమనొచ్చు మనము? ప్రిపరేషనే, సిద్ధపడే కదా. రైట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు పాఠంలో మనకి మెయిన్ వ్యక్తి ఎవరు కనపడుతున్నారో? హేబేలు. హేబేలు మొట్టమొదట ఆయన దేనిగా గ్రంథం చెప్తుంది? గొర్రెల కాపరి. రెండవది దేవుడికి ఏంటి చదువుకున్నారు? అదండి, అంగీకరించిన వాళ్ళు మొదటోడు మాట. అప్పటికి ఎంతమంది ఉన్నారు అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు మటుకు. ఆదాము గారు ఉన్నారా, అవ్వమ్మ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారా, బయటకు వచ్చేసారు అప్పటికి? అదే ఇల్లు ఏదేనంటేనే గొప్పది కదా. ఆ ఇంట్లో దేవుడు ఉంచాడా, బయటకు పొమ్మన్నాడా? ఎందుకు వెళ్ళిపోమన్నాడు అంటే మనకు తెలుసు, వాళ్ళ దేవుని మాట వినలేదు కాబట్టి ఇంట్లో నుంచి. పిల్లలు తండ్రి మాట వినలేదు అనుకోండి, ఏమంటాడు తండ్రి? ఒరే నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నా ఇంట్లో నుంచి బయటికి పో అంటాడు. దేవుడు పంపించేసాడు. బయటకు వచ్చిన తర్వాత జరిగిన చరిత్ర ఇదంతా. బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత ఒరే మేము పాపం చేసాము, ఇది పరిస్థితి అని వాళ్ళకి బోధిస్తూనే ఉన్నారు. ఎంత బోధించినా, మన పిల్లలకి ఎంత బోధించినా ఒక్కొక్కసారి అపవాది లోపల చొరబడుతున్నట్లుగా కయ్యన్లో చొరబడిపోయాడు. కానీ కయ్యన్ గురించి మనం ఈ సందర్భంలో నేర్చుకోవట్లేదు, కానీ ఏబేలు గురించి నేర్చుకున్నాం. ఏబేలు విషయంలో దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నట్టుగా కనపడుతుంది. ఏబేలు విషయంలో దేవుడు, ఎందుకంటే 3:15 వచనంలోనే అపవాదికిని దేవునికి జరిగినటువంటి అక్కడ ఛాలెంజ్లో నేను స్త్రీ సంతానాన్ని తీసుకొస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ స్త్రీ సంతానము ద్వారా ఏబేలు ఆ స్త్రీ సంతానమై ఉంటాడని, ఆ ఏబేలు ద్వారా లోకంలోనికి మెస్సియా రావాలని దేవుడు ప్రణాళిక అయ్యింది కాబట్టి, ఏబేలు మనసు నచ్చింది కాబట్టి అందరిని దేవుడు సెలెక్ట్ చేసుకోడండి. లోకంలో అంతమంది జనాంగం ఉండగా ఇశ్రాయేల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడా? లోకంలో అంతమంది కన్యకులు ఉండగా మరియని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడా? యెషై ఇంట్లో 80 మంది ఉండగా దావీదుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? యాకోబుకి 12 మంది కుమారులు ఉండగా యోదాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో యోసేపుని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? ఇలాగ కొందరిలో కొన్ని లక్షణాలు చూశాడు దేవుడు. ఆ లక్షణాలు చూసినప్పుడు నువ్వు నచ్చి ఉన్నామాట. ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు నచ్చితే నేను తీసుకెళ్ళిపోతాడమ్మా. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలంటే కూర్చోబెట్టేస్తాడు. నువ్వు నచ్చలేదనుకో, అది నచ్చేలాగా నా బ్రతుకును మార్చు అంటానికి దేవుడు భూమి మీద గ్రేస్ పీరియడ్ ఉంచాడు. దాని గ్రంథం ఏమందంటే భూమి మీద కృపచూపు దేవుడు అని ఉంది. భూపరిధి దాడితే కృప ఉండదు. భూపరిధిలో ఉన్నంత వరకు మనం పాపం చేసి ఒకవేళ అపరాధములు చేసి దేవుని దూరం అయ్యామనుకోండి, తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా నన్ను శుద్ధి చేయవంటే, పాపి కాస్త ఎలా మారిపోతాడు? అప్పుడు శుద్ధి చేయబడిన తర్వాత పాపి కాస్త ఎలా మార్చబడతాడు? పరిశుద్ధుడిగా మార్చబడతాడు. మరి పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలు పంపులు ఉన్నాయని పౌలు భక్తుడు చెప్పాడుగా. ఆస్తంతా అప్పుడు నీదవుతుంది కదా. అందువల్ల మొట్టమొదట దేవునికి నచ్చినటువంటి వ్యక్తుల్లో ఆదాము కంటే, అవ్వ కంటే, కయ్యని కంటే ఎవరు నచ్చారు? నీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నచ్చరు దేవుడికి. ఎవరో ఒక్కళ్ళనే దేవుడు యాక్సెప్ట్ చేసేసాడు ఆల్రెడీ.
ఇప్పుడు వాళ్ళ వెనకాల నువ్వు వెళ్ళడానికి సిద్ధపడు. నా కూతురు చెప్పింది నేనంటమేంటి, నా కొడుకు చెప్పింది నేనంటమేంటి, నా భర్త చెప్పింది నేనంటమేంటి, నా భార్య చెప్పింది నేనంటమేంటి అని అనుకో. దేవుడు ఆమెనే యాక్సెప్ట్ చేశాడు. మనకేం తెలుసు? ఆమె మనసు ఏదో నచ్చింది, ఆమెలో సుగుణం ఏదో దేవుడు చూశాడు. ఆమె వెనకాల లెఫ్ట్ రైట్ అడ్డు దీవెనలు అయ్యే వస్తాయి. నువ్వు చెప్తే నేనంటమేంటి అనొద్దు దేవుని దగ్గర. మొట్టమొదటి ఆయన యాక్సెప్ట్ చేశాడు, నచ్చాడు, ఆయన అంగీకరించినటువంటి వ్యక్తి. ఎన్ని చెప్పానండి? 3 ఆమోదయోగ్యమైన బలిని అర్పించాడు. అదేనా చెప్పుకున్నా? నీవిచ్చే కానుక ఎవరు ఆమోద ముద్ర వేయాలా? నాకు నచ్చడం కాదు కానుక. ఒకవేళ నువ్వు 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 30,000 ఇచ్చినా నేను తృప్తి పడవచ్చు. కానీ నీ కానుక ఆ దేవునికి ఎలా ఉండాలా? ఆమోదం ఉండాలి. ఆయనకు నచ్చాలి, ఆయనకు నచ్చాలి. నిజంగా ఆవిడ విషయంలో కొత్త నిబంధనలు లేని రోజుల్లో ఆవిడ కానుకిచ్చింది కదా. కొత్త నిబంధనలు లేని రోజుల్లోనే కదా పేద విధవరాలు కానుకిచ్చింది. ఆమె కానుకిచ్చినప్పుడు అక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే, తమకు కలిగిన వాటిలో కొంత తెచ్చిచ్చారు అందరూ. అదే కదా, ధనికులందరూ వారికి కలిగిన వాటిలో తెచ్చిచ్చారు. కానీ ఈమె ఇంకా బ్రతకడానికి కూడా ఇంకా జీవనాధారం ఏమీ లేని పరిస్థితుల్లో తనకు కలిగిందంతా ఏం చేశారట? ఇచ్చేసిందట. ఇంకా తను ఏం కోరుకోలేదు దేవుడి దగ్గర. ఇంకెందుకు, నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదు అనుకుందే, దేవునికి ఇచ్చేసింది. బైబిల్ పుట్టలోకి ఎక్కిందా లేదా? ఎక్కింది. కానీ ఇప్పటికి మనకు క్రొత్త నిబంధన వచ్చేసింది. ఇవ్వాలని దేవుని గ్రంథం బోధిస్తున్నా దేవునికి ఆమోదయోగ్యంగా నువ్వు ఇవ్వలేకపోతే దేవుడిని ఎలా అంగీకరిస్తాడో? సంఘంలో మొట్టమొదటి స్థానంలో నువ్వు ఎలా ఉంటావు? దేవుడు వచ్చి ఇచ్చేటువంటి దీవెనలో ఫస్ట్ ప్లేస్లో నీకు ఎలా వస్తుంది? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అందరికంటే ముందు నా పేరు ఎక్కాలి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, తప్రీలు రాస్తూ ఉంటారు. న్యూ ఇయర్కి కానివ్వండి, ఏదైనా అకేషన్స్ కానివ్వండి, ఏదో ఫెలోషిప్ మీటింగ్ కానివ్వండి, రాస్తున్నారు, మాస్టర్ రాస్తున్నారు అనుకోండి, ముందు వెళ్ళిపోయి ఒకళ్ళు పేరు రాయించేస్తారు. ఎందుకు రాస్తారు తెలుసా? మొట్టమొదట నా పేరు ఉండాలి అక్కడ, అంతే. మొట్టమొదట నీ పేరు ఉండాలి ఆ లిస్టులో. ఇప్పుడు దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి అర్పణ ఇచ్చింది ఎవరో? హేబెలు. ఎన్ని చెప్పానండి? 3. 4వ సంగతి రాసుకోండి. 4వ సంగతి ఏంటంటే, హేబెల్ వాజ్ ద ఫస్ట్ కాల్డ్ రైచియస్. ఆయన మొట్టమొదటి నీతిమంతుడు అని పిలువబడ్డాడు. అప్పటికి ఇంకెవరు నీతిమంతులు లేరట. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీతిమంతుడైన, చూసారా, మొట్టమొదట ఆయన ఏమని పరిగణించబడ్డాడు గ్రంథంలో? నీతిమంతుడు. నీతిమంతుడైన హేబెల్ అని రాయబడింది. నీతిమంతుడు అంటండి. నీతిమంతుడు అంటే ఆ తర్వాత వచ్చారులేండి చాలామంది నీతిమంతులు, కానీ మొట్టమొదటి వ్యక్తులు మనం చూసుకుంటున్నాం. మా పూర్వీకుల్లో ఫలానా వ్యక్తి చాలా నీతిగా బతికాడని చెప్తారు. ఆ జనరేషన్లో అలా వెళ్ళిపోయిన తర్వాత 3rd జనరేషన్లో ఇతను వచ్చాడండి అంటాం. అంటే ఆ బీజము ఎవరో ఒకళ్ళు ఏమైంది? పడిందా లేదా? పడింది. ఆ విత్తనం పడింది. ఇప్పుడు మొట్టమొదట చేసినటువంటి ఇతని యొక్క బీజం మనలో కూడా పడాలి. అంతమంది జనాంగం ఉన్నా అప్పటికే పాపులేషన్ పెరిగిపోయిందండి. 4వ అధ్యాయము, మనం 5వ అధ్యాయం చూసినట్లయితే 5వ అధ్యాయంలో చాలా జనం పెరిగిపోయారు. అప్పటికే పాపులేషన్ ఎక్కువైంది. అంత జనాంగంలో కూడా దేవుని దృష్టికి మొట్టమొదటగా నీతిమంతుల లిస్టులోకి ఎవరెక్కారండి? హేబెల్ ఎక్కేసాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసం బట్టి హేబెలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. సాక్ష్యం ఇచ్చినప్పుడు
ఏమని సాక్ష్యం పొందాడట? నీతిమంతుడు. నీతిమంతుడు అని దేవుడు ఒట్టినే సర్టిఫికెట్ ఇస్తాడండి? ఆయన ఒక్కసారి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు అంటే అన్నీ ఆలోచన చేసేస్తాడు. మనమైతే తాత్కాలికంగా ఇప్పుడు కాసేపు మంచి అంటాం, సాయంత్రానికి అదే వ్యక్తి అదే నోటితో ఏమని చెప్తాడు? అందుకే పెద్దలు మాట చెప్తారేంటి? పెడితే పెళ్ళట, లేకపోతే ఏం కోరుకుంటారంటే చావు. మనం ఎవరి చావుని ఏం చేయకూడదు, కోరుకోకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని ఒక ఆయన బలి అయిపోయాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. మనం కోరుకుంటే చనిపోయాడు ఆయన, లేకపోతే ఆయన బలి అయ్యాడా? ఆయన బలి అయిపోయాడు. మనందరికీ రక్షణ ఇచ్చేసాడు. ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని వచ్చేసాడు అన్నాడు 2:9. అందువల్ల ఈయన ఎవరుగా పిలువబడ్డారండి? మొదట నీతిమంతుడు ఎవరు అని అంటే లిస్టులో ఎవరి పేరు వెళ్ళిపోయింది? మొదటి నీతిమంతుడు ఇతను. ఎన్ని చెప్పానండి? 4. ఫస్ట్దేటి గొర్రెల కాపరి. రెండవది ఏబేల్ని అంగీకరించిన వాడు. మొట్టమొదట దేవుడు అంగీకరించిన వ్యక్తుల్లో ఎవరున్నారు? ఏబేలు. మూడోది ఆమోదయోగ్యమైన బలిని అర్పించినటువంటి మొదటి వ్యక్తి ఏబేలు. 4వది ఏబేలు మొదట నీతిమంతుడని పిలువబడ్డాడు. అబ్బా, మొట్టమొదటి నీతిమంతుడు ఎవరో? నీతిమంతుడు అని లెక్కేసుకుంటుంటే ఒక ఆయన కనపడ్డాడట. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు కదండి, ఈ తరంలో నీవే నా ఎదురు నీతిమంతుడిగా ఉంటామని దేవుడు చెప్పాడు కదా. ఎవరిని? నాహు గారిని. తన ఇంటి వారి కోసం ఏం కట్టుకోమన్నాడు? సరే, వాడగాడు. అది తర్వాత ఆ విత్తనాలు ఎవరిలో ఒకళ్ళు పడ్డాయి. కానీ మొట్టమొదట ఎవరు నీతిమంతుడిగా పిలువబడ్డారు? ఏబేలు. 5వ సంగతి చెప్తున్నాను. 5వది ఏంటంటే ఇది కొంచెం బాధాకరమైందే. 4వ అధ్యాయము ఆదికాండం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి, ఏబేల్ వాజ్ ద ఫస్ట్ టు బి కిల్డ్. ఏబేలు మొదట చంపబడ్డాడు. మొట్టమొదట హత్య చేయబడింది ఇతనే. అప్పటి వరకు కూడా అసలు మరణం అనేది ఎవరికి తెలియదు. అప్పటి వరకు చావు తెలియదు కదండి. అంటే మరణంలో కూడా ఇతనే ఏమయ్యాడండి? మొదటివాడు అయిపోయాడు. ఎందుకు మొదటివాడు అయిపోయాడు? ఇతను ఏమైనా తప్పు చేశా? తన సొంత ఇంట్లోనే తాను నచ్చలేదు. ఒక్కొక్కరికి ఇంట్లోనే కొందరు నచ్చలేం కదండి. ఇద్దరు అన్నదమ్ములా కాదా? ఒక తండ్రి పిల్లలేనా? ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళేనా? మరి ఇద్దరు స్వభావాలు ఒకలాగా ఉన్నాయా? ఒక ఆయన అంటే ఒక ఆయనకు పడలేదు. పోనీ తమ్ముడు చూసి అన్న ఏమైనా మారు మనసు పొందాడా? ఒకళ్ళని చూసి మనం మారు మనసు పొందం, కానీ హెచ్చించుకుంటాం, ఎదుటివారిని తక్కువగా చూస్తాం. గ్రంథం ఏం చెప్తుందంటే ఒకరికంటే ఒకరిని ఘనంగా ఎంచుకోమంది. ఒకళ్ళు నీకంటే ఎవరైనా ఒక నీతిమంతురాలు ఉన్నారనుకో అమ్మ, ఒక నీతిమంతుడు ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తిని చూసి నువ్వు ఇంకా సంతోషించాలి. అలా నేర్చుకోవాలి అవతల నుంచి పాఠాలు ఆ వ్యక్తి నుంచి. ఏబేలు నుంచి తరాలు గడిచిపోతున్నా కానీ 3 యుగాలు గడిచిపోయినాయి. 3 యుగాలు గడిచిపోయినా కానీ ఏబేలు గురించి బైబిల్లో చెరిగిపోయిందా? ఇవాళ చాలామంది బైబిల్ తప్పు అంటారు. బైబిల్లో నుంచి ఒక అక్షరం తీయమనండి, ఎవరినన్నా తీయగలరా? ఎవరి వల్ల నవ్వుద్దా? అవలేనప్పుడు ఆ మాటలని గాలి మాటలవి. గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క మాట కూడా తొలగించలేనటువంటి వ్యక్తులు దేవుని దేవం గల దేవుని మాటలండి. ఎవరు తీయగలరండి వీటిని? ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే
మొట్టమొదటగా మన యొక్క జీవితంలో మనం ఏ స్థానంలో ఉన్నామనేది ఒక ప్రశ్న వేసుకుని మన ప్రసంగాన్ని ముగించాలి. పెద్దలు ఏంటంటారు, బంతి భోజనానికి ఎప్పుడు ఉండాలంట? దెబ్బలాటకే. కొందరు దేనికి ముందు ఉంటారు? అనుభవంతో చెప్పారండి ఆవిడ. రండి, ఇప్పుడు ఏబేలు ఈరోజు ప్రసంగంలో ఏమని రాయబడింది బోర్డు మీద మనకి? దేనికి మొదటివాడు? ఇప్పుడు ఇప్పుడు చావులో కూడా ఎవరో? అసలు నేను ఎందుకు బాబు నన్ను చంపేసా, మొట్టమొదటి నేను ఎంత నీతిమంతుడిగా ఉన్నానో అని దేవుడికి మొరపెట్టాడంటారా? మొరపెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే మంచి చేసినందుకు ఏమైపోయాడండి? తన జీవితం ముగించబడిపోయింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సమాజానికి సేవలు చేసి మంచి చేసి ఆ తరానికి సేవ చేసి నిద్రించేశారండి. మనమేం సేవ చేస్తున్నాం? కనీసం ఏది మంచి ఏది చేసి వెళ్తున్నాం? సాధ్యమైతే ఎదుటివారికి మేలు చేయాలి, కానీ ఎదుటివారికి ఏం చేయొద్దు అన్నాడా? కీడు చేయాలి. ఒకవేళ నీ కీడు చేసినా కానీ మళ్ళీ ఏమన్నాడు? కీడుకి ప్రతి కీడు చేయము, పగ తీర్చుట నా పని. మనమైతే ఏమనుకుంటాం? ఖచ్చితంగా నన్ను చెంప మీద కొట్టారు కాబట్టి ఇంకో చెంప మీద. మరి అలాంటప్పుడు ఈ మొదటి వ్యక్తిలోకి వస్తామా మనం? అసలు హత్య చేయబడినప్పుడు ఇద్దరి మధ్య ఎంత వాదోపవాదాలు జరిగి ఉంటాయి చూడండి. హత్య చేయబడ్డాడు, దేవుని కోసమే కదండి. హత్య చేయబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు మొట్టమొదట ప్రాణం పెట్టినట్టు. తర్వాత ఎంతోమంది ప్రాణాలు విడిచేశారు అనుకోండి. బైబిల్ చరిత్రలో ఎందరో చనిపోయారు. అవి చెప్పాను. 6వ సంగతి చెప్తున్నాను. 4వ అధ్యాయం ఆదికాండము 10వ వచనమండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నాకేం చేస్తుంది? దేవునికి రక్తం అర్పించిన మొదటి వ్యక్తి. అసలు రక్తం అంటే ఏంటండి? ప్రాణం కదండి. దేవుడికి బలి అర్పించినందుకు, దేవుడు యాక్సెప్ట్ చేసినందుకు చంపబడితే ఆ రక్తం కూడా మొట్టమొదట ఎవరికి దగ్గరికి వెళ్ళిపోయిందంట? దేవుడికి అర్పించేసి. అప్పుడప్పుడు ఏదో పొడి మాటలుగా అంటాం, నా రక్తము ఉన్నంత వరకు, అంటే నా ప్రాణం ఉన్నంత వరకే కదా అని అర్థం. నా రక్తం ఉన్నంత వరకు నీ కోసం నేనేం పడతాను? ప్రయాసపడుతూ ఉంటాం కదా. అది ఎంతవరకు నిలబెట్టుకుంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మొట్టమొదట రక్తాన్ని అర్పించిన వ్యక్తి అతను. తీసేసుకో, ఇదిగో రక్తం. దేవుడికి బలిచ్చేటప్పుడు ఆ జంతువులను తీసుకొచ్చేవారు కదా. జంతువుల్లో చెప్పండి, రక్తము చిందించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఈ ఎవరో ఇతను దాన్ని ఏమనాలి, ఆరాధికుడు. ఈ ఆరాధికుడు ఈ రక్తాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి. మరి ఈ బలిచ్చినటువంటి బలిపోసు ఏమవ్వాలి? అందులో సగం జబ్బ ఎవరికి ఇవ్వాలా? యాజకుడికి ఇచ్చేయాలి. అందులో బోట్ ఏదంటారు కదా, బోర్ అంటాడు దాన్ని, అది కూడా ఎవరికి ఇవ్వాలి? దైవజనుడికి చాలా ఉంటుందండి. కానీ ఇప్పుడైతే ఏది ఎత్తలేదు, కానీ ఆ రోజుల్లో చాలా ఇచ్చేవారు. బలులు లేవు. మీరు ఇంటి దగ్గర కూడైతే బలికి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు బలి అండి. ఓకే ఏమండి, ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ రక్తము నా పాపములకు ప్రాయచిత్తంగా నీకు ఇస్తున్నానని ఇచ్చేసేవారు కదా. కానీ ఈ రక్త ప్రోక్షణ జరగక ముందే మొట్టమొదటి రక్తము దేవుడికి అర్పించింది ఎవరండి? హేబేలండి. మంచి పిల్లల తల్లిదండ్రులను అర్థం చేసుకుని వాళ్ళ కష్టమంతా రక్తాన్ని చెమటగా మార్చి నా కోసం కష్టపడి ఈ ఇల్లు కట్టారు, నా కోసం కష్టపడి ఎకరం సంపాదించారు, నా కోసం కష్టపడి ఒక 10,000 దాచారు.
నా కోసం కష్టపడి ఇది బట్టలు కొన్నారు. పూర్వం సరైన బట్టలు ఉండేవి కాదు, పూర్వం సరైన నివాసం ఉండేది కాదు, సరైన వాహనాలు లేవు. ఈవేళ పిల్లలు ఎదిగేటప్పటికి ఆడు నడవనంటున్నాడు, సైకిల్ కావాలంటున్నాడు. చిన్నప్పటి నుంచి కొంటున్నారు లేదా సైకిల్? నడవటానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏది ఎక్కాలా అమ్మా? బండి 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 కొద్ది బోరు కొట్టేది, అప్పుడు కారు. ఇలా 1 by 1 ఏమవుతున్నారు? అభివృద్ధి అయిపోతున్నారు. కానీ ఎవరు రక్తం చెమటగా మార్తే నీకు ఆ సైకిల్ వచ్చిందో తెలుసా? వినపడుతుందా? సైకిల్ ఎవరు కొన్నారు శనిబాబు నీకు? సైకిల్ ఎవరు కొన్నారు? నానమ్మ కొంది. నానమ్మకి ఒట్టును వచ్చింది అనుకుంటున్నావు డబ్బులు. ఆ సైకిల్కి స్టాండ్ ఉంచావా, కొట్టేసావు. ఆ సైకిల్ చూసినప్పుడల్లా నువ్వు నాకు గుర్తురావో, నాకు బాయమ్మ గారు గుర్తొస్తుంది. ఆవిడ కష్టం అది. సైకిల్కి ప్రార్థన చేశాను కదా, మరి కాపాడుకోవాలి కదా వస్తువుని. అదే కాదు, రేపొద్దున బుక్స్ కొంటారు, రేపొద్దున బ్యాగ్ కొంటారు, రేపొద్దున బట్టలు కొంటారు, షూస్ కొంటారు. పిల్లలందరూ వింటున్నారా? రేపొద్దున కాలేజీకి వెళ్ళి పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా బొన్ను వింటున్నావు నా మాటలో? ఎంత కష్టపడితే వస్తున్నాయండి అవి. ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదటి రక్తాన్ని అర్పించిన వ్యక్తి ఎవరండి? ఏబేలండి. చివరి మాట, ఏడో మాట. ఏడో సంగతి ఏంటంటే రక్తం అర్పించాడు అంటే ప్రాణం పోయినట్టేగా. ఇది మనందరికీ సంతోషాన్ని ఇచ్చే మాట. ఏంటో చెప్పనా? మొట్టమొదట పరదేశంలోనికి అడుగు పెట్టింది ఎవరు? మొట్టమొదట పరదేశంలోకి అడుగు పెట్టింది హేబేలండి. పరలోకం అని అనట్లేదు మనం. ఎందుకని అనట్లేదు పరలోకమని? రైట్, ఇంకా పరలోకానికి ఎవరో వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళింది ఒకే ఒక ఆయన. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అంటే ఇప్పుడు పరదేశ దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పరదేశంలోనికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ప్రాణం విడిచిన ప్రతి వ్యక్తి కూడా ప్రభువునందు నిద్రిస్తే ఎక్కడికి వెళ్తాడో? పరదేశంలోకి వెళ్తాడు. మనందరికీ పరదేశంలోకి వెళ్తామనే నిరీక్షణ ఉందా? నరకాన్ని పోతామనే ధైర్యం ఉందా? నరకాన్ని పోతామనే ధైర్యం ఉంటే ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా ఎలాగైనా బతికేయచ్చు, కష్టపడవసరం లేదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని ఆడు ఎలాగైతే అన్నాడో మనిషి, మనం కూడా ఇబ్బంది పడవసరం లేదు. అసలు నరకానికి వెళ్ళడానికి బైబిలే చదవవసరం లేదు, నరకానికి వెళ్ళడానికి ప్రార్థనకే రావవసరం లేదు, నరకానికి వెళ్ళడానికి రోజు లేచి ప్రార్థన చేసుకోవాల్సిన పనే లేదు. ఇక్కడ ఎవరైతే రోజు ప్రార్థన చేసుకుంటలేదో వాళ్ళు ప్రతిరోజు దేనికి సింబల్గా కనపడుతున్నారు తెలుసా? నాకు నరకానికి సిద్ధపడుతున్నాను అంటున్నారు మాట. వీళ్ళు వింటున్నారా పిల్లలు? మీరు కాదు, ఈ ఎడం పక్కన ఉన్నటువంటి యవనస్తులు చెప్పండి, ఇవాళ ప్రార్థన ఎంతమంది చేసుకున్నారో చేయొద్దండి. వసు ప్రార్థన చేసుకుందంట. ఇంకా బను నువ్వు ప్రార్థన చేసుకోలేదా? భోజనం చేసేటప్పుడు చేసుకుంటావా? అప్పుడు చేసుకుంటా. బిర్యానీ అయితే చేసుకుంటా. కనుక ప్రియమైన దేవుని వల్ల ప్రార్థన చేసుకోకపోయినా, బైబిల్ చదవకపోయినా, ఆరాధనకు రాకపోయినా, మీరు కనీసం ఆరాధనలో పాటలు పాడకపోయినా, ఏది చెయ్యకపోయినప్పటికీ కూడా సులువుగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి. నేనండి రోజు కాలేజీకి వెళ్తున్నానండి, ఫెయిల్ అయిపోతాకి వెళ్తున్నాను అంటారు ఎవరన్నా? పాస్ అవడానికా ఫెయిల్ అవడానికా? మరి మన చర్చికి వచ్చేది ఎందుకండి? ఇప్పుడు మొట్టమొదటగా పరదేశంలో అడుగుపెట్టింది ఎవరో? అసలు మొట్టమొదటి ప్లేస్ వాళ్ళ నాన్న అమ్మేమో మొట్టమొదటమో భూమి మీద అడుగు పెడితే వాళ్ళ నాయన వాళ్ళు వెళ్ళక ముందుగానే మంచి ప్లేస్కి ఎవరు వెళ్ళారు? అసలు పరదేశం అంటే ఎంత గొప్పదండి. తర్వాత వెళ్ళాడు కదా యేసుప్రభు వారు, అంతేనా? యేసుప్రభు వారు తర్వాతైనా పరదేశకి వెళ్ళింది. అసలు ముందు పరదేశకి వెళ్ళింది ఎవరు? అసలు ఏంటంటే మొట్టమొదటి ప్లేస్ చూడండి. అసలు ఫస్ట్ అసలు వెళ్ళగానే ఇలాగుంటుందా అని చూసింది ఆయనే. ఒక్కొక్కరు గిఫ్ట్ ఇస్తారు,
గిఫ్ట్ అనేది చూడండి ఎలా ఉంటుంది, చక్కగా ఒక బాక్స్లో పెట్టేసి దానికి సీల్ వేసేసి ఇచ్చి దాన్ని ఓపెన్ చేయగానే ఎన్నడూ చూడండి, అబ్బా నా భర్త నన్ను ప్రేమించి గిఫ్ట్ ఇచ్చాడు, నా భార్య నన్ను ప్రేమించి గిఫ్ట్ ఇచ్చారు. ఏమండి అసలు ఆ గిఫ్ట్ ఎలా ఉంటుందండి? మొట్టమొదట ఎవరో కూడా అప్పటిదాకా చూడలేనటువంటి ప్లేసు ఏది తెలుసా? ప్యారడైజ్, పరదేశ్. పరదేశ్లో మొట్టమొదట కాలు మోపింది ఎవరు? చంద్రమండలంలో కాలు మోపింది మొట్టమొదట ఎవరంటే పేరు చెప్తారు. మొట్టమొదట బాప్తిసం పొందింది ఎవరంటే పేరు చెప్తారు. మొట్టమొదట చెడిపోయింది ఎవరంటే పేరు చెప్తారు. ఇప్పుడు మొట్టమొదట పరదేశికి వెళ్ళింది ఎవరని మిమ్మల్ని ఎవరని అడిగితే ఏమని పేరు చెప్తారు? హేబెల్. హెబ్రీ పత్రిక, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనదాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక ఆ వాగ్దాన ఫలము ఏం చేయలేదు అన్నాడు వారు. అంటే పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? పరదేశ్కి వెళ్ళారు. చనిపోయిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడా, పరదేశ్కి వెళ్తాడా? కానీ ఎప్పుడైనా మీరు ఫ్లెక్స్ చూసారా? పరలోకపు పిలుపు అని వేస్తారు ఆ ముఖం మీద. ఏరా అర్థమైంది అనుకుంటా. ఎక్కడ వేస్తారు అది? ఒక ఫోటో వేసి ఆ ఫోటో పైన ఏం రాస్తారా? ఎవరు పిలిచారు ఈయన్ని? భూమి మీద ఇష్టం వచ్చాడు బతుకుతాడు, ఎవరి మాట వినడో, తినుము తాగుము సుఖించమని బతుకుతాడు. చచ్చిపోగానే ఫ్లెక్స్ మీదకి ఎక్కేసి ఏ పేరు రాస్తారో? పరలోకపు పిలుపు. మనం ఎప్పుడు అలా రాయించుకోవద్దే. మనం ఎప్పుడైనా చచ్చిపోతాం, అందరం చచ్చిపోమేంటి? చచ్చిపోతాం. చనిపోయినప్పుడు ముందుగా ప్రిపరేషన్ చేసుకోండి మీరు. ఇదిగో నాకు ఈ పేరు ఇష్టం, ఈ పేరే రాయండి నా ఫోటో వేశాక అనండి. మీకు ఒక వాక్యం ఇష్టమవుద్ది కదా. మా అమ్మకి ఈ పాట అంటే ఇష్టం, మా నాయనకి వాక్యం అంటే ఇష్టం, లేకపోతే మా చెల్లికి ఇదంటే ఇష్టం, నా భార్యకి ఇదంటే ఇష్టం అని చేస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, పరదేశ్ మొట్టమొదటి వెళ్ళింది ఎవరండి? హేబేల్ అండి. హేబేల్ వాజ్ ద ఫస్ట్ టు ఎంటర్ ది ప్యారడైజ్ అని రాసుకోండి. మొదట పరదేశ్లోనికి ప్రవేశించాడని రాసుకోండి. ఎన్ని చెప్పాను మీకు? 7 చెప్పాను. మొట్టమొదట గొర్రెల కాపరని చెప్పుకున్నాం. మొదట హేబేలును దేవుడు అంగీకరించాడని చెప్పుకున్నాం. దేవునికి ఆమోదయోగ్యమైన బలిని అర్పించాడని చెప్పుకున్నాం. మొట్టమొదటి నీతిమంతుడని పిలవబడ్డాడని చెప్పుకున్నాం. మొట్టమొదటి హత్య చేయబడ్డాడని చెప్పుకున్నాం. దేవునికి రక్తాన్ని అర్పించినటువంటి వారిలో మొదటి వ్యక్తి అని చెప్పుకున్నాం. చివరగా మొదట ఎందులో ప్రవేశించాడు? పరదేశం. హేబేలు మన మధ్యలో లేడు. ఆయన చనిపోయినప్పటికి కూడా ఆయన వాయిస్ మాత్రం మాట్లాడతాడు. ఆయన వాగ్దాటి చనిపోయినా కానీ మాట్లాడతాడట. ఎలా మాట్లాడతాడు? ఆయన చనిపోయి కూడా మాట్లాడతాడని ఉంటుంది. చూడండి అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి అర్పించెను, సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా ఏమవుతున్నాడని ఉంది. ఇప్పటికీ మాట్లాడుతున్నాడంటే ఎంత వాయిస్ అండి. ఇన్ని రోజులకి మాట్లాడడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? పవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? అతను ప్యారడైజ్లో ఉంది, అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాడండి. అంటే ఆయన వాగ్దాట్ ఇంకా ఏమవుతుంది? వినపడుతూనే ఉంది. అది ఏం మాట్లాడుతున్నాడు? అది కావాలి మనకి. ముగింపులో ఏం మాట్లాడుతున్నాడు ఆయన?
చనిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, అది అబద్ధం అనుకోండి, వచ్చి ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు, గదిలో ఉన్నాడో ఏదో చెప్పాలనుకుంటున్నారో అంటారు అనరా? ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు మీరు? ఎప్పుడైనా భయపడ్డారా? మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే మనకు భయం ఎందుకు అవుద్ది ఏమండి? ఒక నిజంగా మనకి ఇష్టమైన వాళ్ళు రాత్రి అర్ధరాత్రి కూడా వచ్చారు అనుకోండి, మీరు భయపడతారా? ప్రేమతో రెండని కుర్చీ వేస్తారా? అమ్మా, ఇష్టమైన వాళ్ళే కదా. అయితే నువ్వు చెప్పేది అబద్ధం మాట. మరి వచ్చారని ఎందుకు అంటున్నావు? అసలు ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి తన జన్మభూమిని చూడడు. కథలు అవన్నీ ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళారు, ఇప్పుడు హేబేలు మొట్టమొదట కదండి, అసలు ఎన్ని తరాల వాళ్ళకి వచ్చి కనపడతా ఉండాలా లేదా? కానీ కనపడుతున్నాడా? విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడా? నువ్వు నేను చచ్చిపోయినా కానీ మన క్రియలు ఏమవుతూ ఉండాలా? మాట్లాడుతూ ఉండాలి. నువ్వు దేవుని కోసం చేసిన కొన్ని సత్క్రియలు ఉంటాయి చూడండి, అవి తరాలు గడిచిపోయినా కానీ ఏమవుతూ ఉంటాయి? మాట్లాడుతూనే ఉంటాయి. ఇదిగో పలానా ఆయన ఇది చేశాడండి, పలానా ఆమె చేసిందండి, అది మాట్లాడుతూనే ఉంటుందండి. అది ఆ క్రియ. ఇప్పుడు హేబేలు చేసినటువంటివి దేని గురించి మాట్లాడుతున్నాడంటే 3 సంగతులు రాసుకోండి. ఆయన మనతో మాట్లాడేది నీతి గురించి, నీతి యొక్క ఆవశ్యకత గురించి, నువ్వు నీతిగా బతకాలని మాట్లాడుతున్నాడు. రెండోది విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు, నువ్వు విశ్వాసంగా దేవునికి అర్పించని మాట్లాడుతున్నాడు. మూడోది విధేయత గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు మన పాఠం ఏంటంటే హేబేలు వాజ్ ద ఫస్ట్. హేబేలు మొదటివాడా కదా మాట్లాడుతున్నాడు. మనం దేంట్లో మొదటోళ్ళు? మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి, నాకు నేనుగా ప్రశ్న వేసుకుంటాను. మొట్టమొదటి స్థానంలో ఉందాం. కానీ చివరి పాయింట్ మట్టుకు నా హృదయాన్ని తాకింది. మరి మీకు ఏ పాయింట్ తాకిందో నాకు తెలియదు. మొట్టమొదట అప్పటిదాకా ఎవరు చూడని ప్లేస్ని చూసింది ఎవరో తెలుసా? అసలు పరదేశం అంటేనే వర్ణించలేమండి. మిమ్మల్ని సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతాను. మీరు క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని చూసినప్పుడు మీకు బాధ కలిగిందా? సంతోషం వేసిందా? నిజమే, ఏది నిజమో అదే చెప్పండి. క్రీస్తు సంఘం పూర్తి నమూనా చూసినప్పుడు మీకు సంతోషం వేసిందా? బాధ వేసిందా? కదా, రైట్, వాస్తవం చెప్పింది. క్రీస్తు సంఘం అంటే ఇదా? అప్పటి వరకు లోకంలో భక్తి సంఘాలు అనబడేవి అనేకమైన లోకంలో ఉన్నాయి. కానీ చూసినప్పుడు బైబిల్ ప్రకారంగా ఇదేనా? ఇంకొక మాట చెప్పాలి సందర్భం వస్తే, క్రొత్త నిబంధన ఆశించిన క్రీస్తు ప్రభు యొక్క సంఘం తయారైతే ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడే అందంగా ఉందంటే అసలు పూర్తిగా తయారైతే ఎలా ఉంటుందండి? పెళ్లి కూతురు కానప్పుడు చూడండి, పెళ్లి కూతురు రోజున పెళ్లి రోజు చూడండి ఎలా ఉంటుంది. నా మాట అర్థం అవ్వలేదు మీకు? అసలు అంతగా అప్పుడప్పుడు మిమ్మల్ని ఆ ఫోటో చూసుకోమని నేను పదే చెప్తాను. నేను ఏ ఫోటో? పెళ్లి ఫోటో చూసుకొని మొన్న శుక్రవారం కూడా చెప్పాను మీకు. ఆ పల్లకీలో వచ్చినప్పుడు నువ్వు టాటర్లో వచ్చానని చెప్పావు. పల్లకీలో వచ్చినప్పుడు ఆ పెళ్లి కూతురు ఫోటో ఎలా ఉందో చూసుకోండి అమ్మని చెప్పా. అసలు ఆ రోజు నిన్ను చూసినప్పుడు మొట్టమొదటి లుక్లోనే నీ భర్త ఏమైపోయాడు? తాళి ఎప్పుడు కట్టాలని ఆతురత పడిపోయాడు. తాళి కట్టాక సంవత్సరం పోయిన తర్వాత ఏమనిపించింది? అది నన్ను అడగొద్దు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, కానీ గ్రంథం చెప్పేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి సంఘాన్ని తన ప్రాణం ఇచ్చినంతగా ఏం చేశాడు? ప్రేమించేశాడు. ఇప్పుడు ప్రేమిస్తానే ఉన్నాడు. కానీ హేబేలు గురించి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మొట్టమొదట పరదేశంలో ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. నువ్వు పరలోకానికి వెళ్ళి నీ వెనకాల నీ భర్తని నీ పిల్లల్ని నడిపించు. నువ్వు పరలోకానికి వెళ్ళి నీ భార్యని నీ పిల్లల్ని వెనకాల నడిపించు. రైట్, సంఘంలోకి మొట్టమొదటి వచ్చి అనేకులు మనం నడిపిందాం. ఎన్ని సంగతులు చెప్పానండి? 7 సంగతులు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. మొట్టమొదట హేబేలు ఎవరో? వెరీ గుడ్, థ్యాంక్ యూ. రెండోది, మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ముందు మన అర్పణ కంటే ముందు ఎవరిని యాక్సెప్ట్ చేయాలి? మనల్ని నచ్చాలి, మనం నచ్చాలి. ఏమండి, ముందు కట్నం నచ్చాలా, పిల్ల నచ్చాలా? ఇప్పుడు
మరి అప్పుడు కట్నం లేదు. అప్పుడు కట్నం ఉందా? ఏమీ లేదు. వెనక్కి చూసేవారంట వాళ్ళ ఫ్యామిలీని. ఈ ఫ్యామిలీ మంచిదా కాదా? అసలు లేదండి, అసలు లేదండి కట్నం. ఏంటి, వెనకాల ఫ్యామిలీ చూసేవారంట. ఈ ఫ్యామిలీ మంచిది అని అనుకుని ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లని ఏం చేసుకునేవారు? తెచ్చుకునేవారు. కొన్ని కుటుంబాలు చూస్తే ఆనందం అవుతాయి, ఉమ్మడి కుటుంబాలు. అయితే బైబిల్ ఉమ్మడి కుటుంబాలకి తావు ఇవ్వలేదు అనుకోండి, కానీ కుటుంబాల్లో అసలు ఆ కుటుంబాలన్నీ చూస్తే ఓ ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అసలు అందరూ కూడా చిన్న 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 ఆ బీరకాయ పీసులాగా అందరూ వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ మా వాళ్ళు అప్పుడప్పుడు నాకు పరిచయం చేస్తారు. ఇది ఇంత కుటుంబమా? రైట్, ఎంత సంతోషం అవుతుందో తెలిసి. మొట్టమొదట నువ్వు నచ్చాలి, తర్వాత నీ అర్పణ, తర్వాత కట్నం, తర్వాత ఏం చెప్పుకున్నావు? ఆమోదయోగ్యంగా. అప్పుడు నువ్వు ఇచ్చేటువంటి అర్పణ ఎలాగుంటుంది? నువ్వు నచ్చాక ఇచ్చేటి కానుక ఎలా ఉంటుంది? దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. 4, మొట్టమొదట ఆయన నీతిమంతుడిగా పిల్లబడ్డాడు. 5, రైట్, నీతిమంతుడిగా బతికాడు కాబట్టి ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నాడు. 6, ఆయన రక్తాన్ని, మొట్టమొదటి రక్తం ఇప్పు కానుకతో పాటు రక్తాన్ని కూడా ఇచ్చేసాడు. చివరగా మొట్టమొదటి పరదేశుడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి అక్కడి నుంచి మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడు. నువ్వు నీతిగా బ్రతకమంటున్నాడు, విశ్వాసంగా బ్రతకమంటున్నాడు, విధేయతతో బ్రతకమంటున్నాడు. అలాగూ మనము మొదటి స్థానము మనము ఉందాం, తర్వాత మన కుటుంబానికి ఇద్దాం, మనం నడుద్దాం, అనేకులు నడిపిద్దాం. నువ్వు మొదటి వ్యక్తిగా ఉండు, నేను మొదటి వ్యక్తిగా ఉందాం. ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఎంతటితో ముస్లిం అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, ఏబేల్ వాజ్ ది ఫస్ట్. ఏబేలు మొదటివాడు అనే పాఠాన్ని మాకు నేర్పించారు. స్తోత్రాలు. మా జీవితంలోనైనా ఒకవేళ మేము ఉండొచ్చు, లేకపోవచ్చు. తండ్రి ఏబేలులాగా నీతిని గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చనిపోయి కూడా విధేయత గురించి మాట్లాడుతున్నాడు. అలాగే తండ్రి, మేము ఏ స్థానంలో ఉన్నాం? 2వ స్థానంలో ఉన్నాం, మొదటి స్థానంలో ఉన్నామా అని స్వపరీక్ష చేసుకుని మొదటి స్థానంలో ఉండి మీ దీవెనలు పొందడానికి కృప చూపించండి. మిగతా సమ్మేళికరంగా మార్చమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.